హాయ్ హలో రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చాకండి. సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ప్రజెంట్ మనం కనుక చూసుకున్నట్లయితే చాలా ఏరియాస్లో మిరప పంట 20 రోజుల నుంచి 50 రోజుల వరకు అవుతా ఉంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంది మిరప పంట. చాలామంది రైతులు ముందు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ కురుస్తున్నటువంటి వర్షాలకి చాలా ఏరియాస్లో ఎర్రనల్లి తీవ్రత అనేది అధికంగా అయ్యి ఈ టైంలో తామర పురుగులు దాంతోపాటు తెల్లదోమ కూడా యాడ్ అయిపోయి పైన ముదురు అనేది చాలా హెవీగా వస్తూ ఉంది ఈ టైంలో. సో కంపల్సరీగా ఈ పై ముడత కింది ముడత అనేది ముదురు బాగా వస్తూ ఉంది, ఎర్రనల్లి అటాక్ ఉంది, కొనలు మాడుతూ ఉన్నాయి. ఈ టైంలో మీకు తెల్లదోమ కానీ, దాంతోపాటు ఎర్రనల్లి కానీ, దాంతోపాటు తామర పురుగులు కానీ, ఈ మూడు కంప్లీట్గా క్లీన్ అయిపోవాలి. దాంతోపాటు ఏదైతే ఎర్రనల్లి సమస్య ఉధృతి అధికంగా ఉండి మీ మిరప పంటలో బాగా ముదురు వస్తూ ఉందో, కింది ముడత పై ముడత బాగా ముదురు ఉందో ఆ ముదురు మొత్తం క్లీన్ అయిపోవాలి. అలాగే చాలా చక్కటి గ్రోత్ రావాలి. ఆ వచ్చినటువంటి గ్రోత్ కాస్త సైడ్ బ్రాంచెస్గా మలచాలి అని చెప్పేసి అనుకుంటే ఈ టైంలో ఎవరైతే రైతులు 15 నుంచి 50-60 రోజుల మధ్యలో మిరప పంటలు ఉన్నాయో ఆ రైతులు కంపల్సరీగా ఒక్కసారి మీ పంటలో ముదురు ఉంది, నల్లి ఉంది, ఈ ముదురు క్లీన్ అయిపోవాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి లాడియా స్ప్రే చేయండి. మేజర్గా ఈ లాడియా దేనికి పనిచేస్తూ ఉంది అని చెప్పేసి అంటే, ఒకటి ఫస్ట్ మేజర్గా ఎర్రనల్లి అటాక్ని కంట్రోల్లో పెడుతుంది. ఆ తర్వాత తామర పురుగులు, ఆ తర్వాత తెల్లదోమ. ఈ మూడింటిని కంట్రోల్లో పెట్టామంటే ముదురు క్లీన్ అయిపోతున్నట్టే లెక్క. ఫస్ట్ ఈ మూడింటిని కంట్రోల్లో పెట్టాలి. ఆ తర్వాత కనుక మీరు చూసుకున్నట్లయితే పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోతాయి దీనికి. ఆ తర్వాత చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంటుంది. వచ్చినట్టు గ్రోత్ కాస్త సైడ్ బ్రాంచెస్గా మలుస్తూ ఉంటుంది, చెట్టు బుట్టాకారంలోకి వస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఈ లాడియాని మీరు కంపల్సరీగా మీ మిరప పంటలో ఒకవేళ కనుక ముదురు ఉంది అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. 6 రోజుల తర్వాత చూడండి, ఇది స్ప్రే చేసిన తర్వాత ఉన్నటువంటి ముడత మొత్తం క్లీన్ అయిపోయి తోట ఇస్త్రీ చేసినట్టయితే గ్యారంటీగా వస్తుంది. సో ఎవరైతే నల్ల తామర తామర ఇవి ఉన్నాయో, ముదురుందో, పై ముడత గజ్జి ముడత ఉందో వాళ్ళు స్ప్రే చేసుకోండి. డోసు వారీగా కనుక మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ 3rd డోస్ స్ప్రే చేస్తా ఉన్నాం, టాజ్లాకు, దాంతోపాటు విఎమాక్స్. ఆ తర్వాత మనం బెనివియా స్ప్రే చేస్తాం, ఆ తర్వాత డిసైడ్ స్ప్రే చేసి అప్పుడు మనం లాడియా స్ప్రే చేస్తాం. ఎవరికైతే తోట బాగుందో, నీట్గా ఉందో, డోస్ వారీగా మీరు కంటిన్యూ ఫాలో అవుతా ఉన్నారో వాళ్ళు 6వ డోసుగా స్ప్రే చేసుకోండి. ఎవరికైతే ఇప్పుడు నల్లి అటాక్ అయిపోయి మొత్తం ముదురు వచ్చేసిందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లాడియా ఇప్పుడు స్ప్రే చేసుకొని ముదిరిపోయినటువంటి పై ముడత బాగా ఉన్నటువంటి నల్లి అటాక్ అయి కొనలు మాడుతున్నటువంటి మీ మిరపతోటిని లాడియా స్ప్రే చేసి కంట్రోల్లో పెట్టుకోండి. ఈ లాడియా అనేది 15 రోజుల నుంచి 150 రోజుల వరకు మిరప పంట ఏ దశలో ఉన్నా స్ప్రే చేసుకోవచ్చు. ఎర్రనల్లి, తెల్లదోమ, తామర పురుగులు ఉన్నా కూడా. సో ఖచ్చితంగా ఇది స్ప్రే చేసుకోండి. రిజల్ట్